మీ మీదకి పోలీసు వాళ్ళు వచ్చి పని చేస్తున్నారేంది? మీ మీదకి పోలీసు వాళ్ళు వచ్చి ఆవాహన అయి పని చేస్తున్నారేంది అంటున్నా. వాళ్ళకేమన్నా పిచ్చా? ఇది సుప్రీంకోర్టుకు కూడా పెట్టాలి. ఎందుకంటే వాడి మా తమ్ముడు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక పైనుంచి దాని నుంచి దీని నుంచి చంపమని చెప్తాడు, కింద ఏమంటాడు. అటు పోవచ్చుగా బయటికి వెళ్ళేదాకా. అదిగో భయపెడుతున్నాడు. చూసావు ఎట్లా వచ్చినారో మీదకి? చూశారుగా. ఇది ఇల్లు రెనోవేట్ చేస్తున్నారు కానీ ఏమీ చెప్పట్లేదు. ఇది అంతా ఇల్లు రెనోవేట్ చేస్తున్నారు కానీ ఇబ్బందులు పెడుతున్నారు. పోలీసులు మధ్యలో అన్ని పర్మిషన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు చేసే పని ఏంటంటే క్లారిటీ లేదు. మనకి ప్రతిదానికి బిల్లు ఇవ్వాలి. మరియు ఇంకో విషయం ఏంటంటే ఈ ఏసీబీ ఖమ్మం టౌన్ ఏసీబీ డిఎస్పీ సాయిబాబా ఏదో వీడు బాబుగాడు సొమ్ము లెక్క ఏదో మొత్తం ఈ గ్లోబ్ అంతా వాడి బాబుగాడు ఏదో ప్రతి ఒక్క అమ్మ అబ్బా బాబు అదే ఆ లోపర్ నా కొడుకుని సుప్రీంకోర్టుకి ఏమని చెప్పాము మేము. అలాంటి హౌలా లంజోడుకులు ఇళ్లలోనే తిరుగుతున్నారు. మీ అమ్మ చెప్పరాసి లేకపోతే 4th క్లాస్ ఎంప్లాయీ, నువ్వేమో అబ్రోడ్ రిటర్ను ఆస్ట్రేలియన్ రిటర్న్ అని పిచ్చి పిచ్చిగా అవుతుండే ఆ లంజోడుకు నడుములు కాళ్ళు చేతులు ఎరగదేంగేదాకా సుప్రీంకోర్టు వదిలిపెట్టద్దు. అయితే అదే ఏసీబీ డిఎస్పీ సాయిబాబా ఈ ఇంటిని టార్గెట్ చేసి టార్చర్ చేస్తున్నాడు. ఇక్కడ కూలి పనులు వాళ్ళు లేబర్ పనులు చేసే వాళ్ళు ఉంటారు కదా, లేబర్ వాళ్ళు, ఆ లేబర్ వర్కర్స్ మీద ఉండి రౌడిజం చేస్తున్నాడు. అయితే అందులో ఖమ్మం టౌన్ ఏసీబీ డిఎస్పీ సాయిబాబాను హోంగార్డ్ విజయ్ గారు ఈ ఇల్లు లాక్కోవడానికి చూశారు నేను లేనప్పుడు. నాకు దొరికారు. వాడు ఏసీబీ డిఎస్పీ సాయిబాబా, ఎస్పీ తష్రీఫ్ ఇక్బాల్, ఉప్పల భానుప్రకాష్ మరియు కర్ణాటి సోమయ్య, కర్ణాటి వెంకట యుగేందర్, కర్ణాటి శేషుఫని, కర్ణాటి ఉషా, కర్ణాటి తాలూకు సర్నేమ్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ కర్ణాటి వెంకట యుగేందర్ మెయిన్ ఉన్నాడు. ఈ ఇంటిని టార్గెట్ చేసి ఈ ఇంటిని నేను లాక్కోవడానికి ఇంట్లో ఉన్న వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు. నేను వచ్చి ఇల్లును కాపాడాను, మా మదర్ని అంటే ఉప్పల పూలమ్మని కాపాడాం. కానీ ఈ ఉప్పల భానుప్రకాష్కి ఏమీ తెలియదు. ఆయన మలేషియన్ రిటర్న్, ఆయనను కూడా ఇబ్బందులు పెట్టినట్టుగా తెలియంది. అయితే టౌన్ ఇప్పుడు ఒక లేడీ అవునండి, ఈ లేడీ మమ్మల్ని టార్చర్ చేస్తుంది. మా ఇంట్లో రెంట్కి వెళ్ళిపోయింది. రోజు ఈ రెడ్డి క్యాస్ట్ వాళ్ళు ఈ వీధిలో నుంచి మమ్మల్ని టార్చర్ చేస్తారు. ఈ ఇంట్లో 11-9-73/1 వీళ్ళు ఇట్లా ఎక్కడ వీధి పోటు ఉన్నా లేకపోయినా మాకు అన్నీ కలిసి వచ్చే విధంగానే ఉంది. కానీ ఈ ఏరియాలో ఈ 3 జంక్షన్ మొత్తం హ్యాక్ చేస్తున్నారు భయంకరంగా. వాళ్ళ రేడియో ఫ్రీక్వెన్సీ యంత్రాలు చేతబడులు పాకిస్తాన్ నుంచి చేస్తున్నారు. ఈ ఇంటికి చేతబడులు చేశారు. అయితే కంప్లైంట్ పెట్టగానే సుప్రీంకోర్టులో వాళ్ళు ఇక థర్డ్ గ్రేడ్ దందా మాటలు హిస్టరీ. అదిగో ఈయన భానుప్రకాష్ అక్కడి నుంచి అరుస్తున్నాడు చూసారా. ఆయనకు మతిసింతం అయితే ఉండదు. ఆయన చేసే పనులన్నీ ఇంటి చుట్టూ ఉన్నవాళ్ళు వీరేంద్ర వడపల్లి గారు, ఇంటి చుట్టూ వీరేంద్ర వడపల్లి మరియు ఈ పూర్ణచంద్రరావు అని ఒక రౌడీ షీటరు ఇండియన్ ఆర్మీ, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కొనుక్కుంది. అయితే ఉప్పల పూలమ్మకి పిచ్చి లేపుతున్నారు, ఉప్పల భాను ప్రకాష్కి పిచ్చి లేపుతున్నారు. మనిషి అదిగో చూడండి, ఇప్పుడు వాయిస్ డేటా చూస్తే మనిషి మీద మనిషి ఉండి 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ పోలీసులు మర్డర్ చేయడానికి చూస్తున్నారు. అదిగో చూసారా. అదిగో అలాంటి మాటలు మాట్లాడి ఆ సుప్రీంకోర్టులో ఉన్న కొజ్జా లంజోడుకులు ఎవరు అపోనెంట్స్, ఆ లంజోడుకులను పట్టియాలి మీరు. అయితే ఈ రామరాజ్ అనే వాడు చార్టెడ్ అకౌంటెంట్, ఎవడో కొజ్జా లంజోడుకు చార్టెడ్ అకౌంటెంట్. ఎందుకు తిడుతున్నానంటే మీకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఎంత రైవలి డైరెక్ట్గా మనిషిని చంపడానికి ఖమ్మం టౌన్లో ఉన్న టెంపుల్స్, లేకపోతే నీకు పెళ్ళి కాదు, నువ్వు పెళ్ళి కానియకుండా పనికి రాకుండా చేస్తామని బెదిరిస్తున్నారు. ఒక మతిసింతం లేకుండా ఒక చోట ఇండియాలో మంత్రాలే లేవు, భగవద్గీత లేదు, ఖురాన్ లేదు, చర్చులు లేవు, పాస్టర్లు లేరు, వాళ్ళకి మంత్రాలు రావు, యంత్రాలు రావు, మనుషులు ఎవరు పడిపోవట్లేదు, యంత్రాలు ఉన్నాయని కంప్లైంట్లే లేవు, ఎవడు విన్నవాడిని అన్నట్టుగా ఉన్నారు. అయితే ఈవో మీదకి వచ్చి టార్చర్ చేస్తున్నారండి.
అయితే ఈమె మీద ఎవరు ఉంది ఇప్పుడు సుప్రీంకోర్టులో బాబ్డే అని చెప్పి ఒక సిక్ రాజ్నాథ్ సింగ్ తాలూకు రౌడిజం అది. ఎందుకంటే వాడు నా అకౌంట్లో నన్ను క్లోన్ చేసి పంజాబ్లో ఒక చోట పెట్టినట్టు తేలింది. యూనివర్సల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మొత్తం రన్ చేస్తుంది. అయితే మా ఇంటిని టార్గెట్ చేసి ఇక అన్ని ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, అన్ని క్యాస్ట్లు అన్ని కులాలలో ఒక్కొక్క ఏసీబీ, సిబిఐ, సిఐడి, ఐఏఎస్, ఐపీఎస్, సుప్రీంకోర్టు, ఆర్మీ, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీలకి ఓ తప్పుడు మెసేజ్లు పెట్టి వాళ్ళు నా ఐడి కార్డులు ఉప్పల శివకుమార్ ఐడి కార్డులు ఎత్తుకొని పోయారు బస్సులో కూర్చుంటే. They stolen my ID cards and updating false news against me from Australia to Australia, and they did a lot of nuisance and they are trying to kill victim for unknown reasons. So entire town is haunted and I need to protect my home, I need to protect my family members. So I need help from American Army, military, Air Force, Navy, and mainly from Australian AAP. Don't go against victim in any matters, because yesterday Australian government came to protect me, and today just within 1 hour 2 hours from morning onwards again they started torturing, threatening. So I need to leave this country as early as possible. I don't care about these people who are targeting me, torturing me or threatening me, but we need to sue these people in international courts. That's why I updated these messages to lock entire Khammam town Muslim Dargah, Arampala Dargah gangs and Sri City Prashari and Kargapati Venkatrao gangs. More than 1,000 we found in Sri City and Arampala Dargah, and up to Warangal Crossroad to Bambula Veerababu, Bambula Bhimudu home, and near to around their party, political party members, TRS politicians, many and all. And these people in America targeting our small middle class homes, 1 crore to so and so, more than what they think. They are killing people with Illandu Kota Maisama, Illandu, entire Illandu, 25-kilometer radius from Illandu, Shanti Nagar is many now. So this lady is killing, hunting, targeting, torturing, threatening people. So town is haunted with Reddy caste community gangs. That's what I'm saying. And Uppala Banu Prakash hacked by Indian police, and they are entering in his body and signing documents to sell his home, and they are threatening his brother and attempted murder on victim Uppala Shivakumar. Exactly, SP Tashrif Iqbal attempted murder on Uppala Shivakumar, and DSP ACP Sai Baba more than 100 people and their staff and their relatives, friends, drivers, dogs, and they are commanding people who are authority or head of the department. More than 100 lakh crores to 1,000 lakh crores. We need to sue these people, and we need to defend this issue in international courts and in the Commonwealth. I am spreading this message, and even in Gulf countries even. So who is who? We need to know. So entire town is haunted. If anything happened to me, call Mother Teresa Charity Foundation and the security guards. I am informing to them. So people be careful. Tell them entire town is haunted. They are saying we will chop your head, we will chop your hands, we will chop your so and so. These kind of issues, and the spell's not going to work on me. That's why we need to. They are not saying directly and indirectly. They are hacking my family members. Uppala Banu Prakash and Uppala Poloma were hacked by Kottagudam Ramvaram police station surrounding gangs and Kottagudam gangs and Bhadrachalam gangs. Nagendra Kumar Vanam is main in all, and TRS politicians main in all. KCR, KTR, Naini, Narasimha Reddy, Puwada, Jay Kumar, and DSP ACP Sai Baba in USA, and near to around Soranjit Singh is around White House somewhere. So who is saying to kill people? So there is no humanity, and we need to keep one charity website here to make money, to make legal money legally. So issue is like this. I need to defend these issues in international courts, and I need to get paid by the people who are supporting me, and the people who are defending my issues in courts, and on something really we need security guard, armed guards, and these people attacking and hacking my video, audio, and manipulating everywhere, and we need to destroy them as soon as possible. But alone I can't do that. And that's why I'm updating this message to defend this issue in international courts and arms. And I need European government and Australian government and American government. I'm not calling any
people who are in my complaint list. I'm not. They are not gonna disturb or not gonna interfere, not gonna interrupt, not gonna enter in my issues, and I'm not paying anything for people who are attacking me and going against me and something really, because why should we do that? Why should they do that, and why should we pay? So no one is asking till today, but directly indirectly Indian government making money upon victim Uppala Shivakumar. So stop making money upon victim Uppala Shivakumar complaints, and I'm updating these messages to enter international courts, and their Reddy caste racism is going on, and 19 Narasimha Reddy is behind the issue, and the comment on DSP ACB Sai Baba and their staff and Homeguard Vijay is see how they are killing. Pirangi Sinu is killing me with the voodoo dolls, and total Illandu is haunted with murders and criminals, and Anji Babu is main in all in Kamanton, and Paka Suman and Mallareddy Asa in USA, and these people one each can swallow enter earth and humans when they get superstitious powers, supernatural powers. They are hunting, targeting, torturing, threatening people. So please do not trust anyone. I'm updating this message in international courts and arms, and the bastards should not be alive. People who are hacking me and hunting me and targeting me from Melbourne, Indian Hindu community, more than 1 lakh crore to exactly. That's what I'm saying. It's a dollar country, and they are enjoying psychiatric fun of, and targeting innocent people. Their names are already I updated, and India without any confirmation, without updating any media, or exactly that's what I'm saying. Do not step in Australia. Do not step in Europe. Do not step in America. You need to update in a media and audio. We need to listen. Video we need to see. And the confirmation we need to, it's a legal action everywhere. Do not step in my issues until if you are not doing that such a thing, and cases already registered. And why the Indian army, military, air force, navy, Punjabi, Gujarati and Mumbai is main in corruption, and these people negligence. I don't want to hurt by anyone, and I don't want to see any murders and criminals in my area. So that's why every day I'm updating these messages to lock them and shoot them on sight. DSP ACB Sai Baba is main in all. I don't want to see these damn murderer and the bastard around me anytime, and their staff and the Kamanton police mingled with them, and 1 town, 2 town, CI Gopi, CI Raj Reddy, CI Anjali, DSP Ganesh, DSP ACB Sai Baba, and DSP Ganesh, DSP Venkatrao is main in all, and SI Bandari Kumar is a string. If you catch that person, more than 1,000 police we can catch. And India is making money upon killing innocent middle class people. I am from abroad, so I got plenty of knowledge how to defend this issue, but bare hands I can't defend that. There is a Supreme Court of America, and the exact armed guards and security. So I requested them to protect victim and victim family and victim assets and people who ever hacked Uppala Bhanu Prakash. We need to give counseling. We need to give them counseling, and we need to know who is hacking these people and where these people geolocation and what they are trying to do. There is no guards. We don't have any prayers or to kill someone or to destroy something. Only the people who got negative energies in their bodies or so and so issue, but they are in a society, so we need to lock them as early as possible, and we need to destroy them, and we need to hang them until they then shoot them on sight. And these social evils and psycho sadists, murders, criminals, ethical hackers should not be not going to be alive. If American people involved in this matter, everything will be solved easily. That's what I am updating. So they are updating false news to FBI, CIA, CSI, SWAT, wherever victims send messages, they are manipulating data. They are saying we are million here, we kill every day 1 people, and America not gonna watch, Europe not gonna watch, Australia not gonna watch, and every day they are threatening 1 person and killing. See, that's what they're doing. So Entertown is haunted with ACB, DSP, Sai Baba, Army, Military, Air Force, Navy, Andhra, Telangana employees only. That's what I'm saying. Central ministers are Rajnath Singh is main in all. He's not defending anything. They are keeping some war issues upon with him. That's why these issues are happening. So I don't want to defend any war with
bare hands and without identified properly who is you, and they are removing my clothes for ransom, kidnapping, and house arresting and torturing. So house arrest means something you can't move from your home, and we will kill you.